నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. గ్రామ గ్రామాన సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఎర్ర జెండాది అని మాజీ జెడ్పీటీసీ అందెస్వామి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రోజున గ్రామ గ్రామాన సిపిఐ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేసి సిపిఐ అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం సీనియర్ కమ్యూనిస్టు నాయకులను షాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అందెస్వామి మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జెండా పట్టుకుని నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాసరెడ్డి, అందే చిన్నస్వామి, కున భాస్కర్, ఉస్మాన్, బందెల శ్రీనివాస్, మల్లవ్వ, నరసవ్వ, సంపత్, పుల్లయ్య, దుర్గయ్య, రాములు, బాబు, బాలయ్య, పోచయ్య, ప్రభాకర్ రెడ్డి, కుమరయ్య, కుమార్, వెంకటేష్, సదానంద, మొగిలి, పోచయ్య, బాలయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. మహనీయులు నడిచినట్టి బాట మనదిరా, మహనీయులు నడిచినట్టి బాట మనదిరా. మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా, కోట మనదిరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. భారతమ్మ నుదుటిన సింధూరమై పరిమళించే ఈ జగాన మందారమై, భారతమ్మ నుదుటిన సింధూరమై పరిమళించే ఈ జగాన మందారమై. లోకమంత నిండి ఉంది ఎరుపు వర్ణము, లోకమంత నిండి ఉంది ఎరుపు వర్ణము. తూర్పున వెలుగుతుంది కమ్యూనిజము, కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కులమతాలకతీతంగా ఉండాలిరా, మానవతను చాటి భుజం తట్టాలిరా. కులమతాలకతీతంగా ఉండాలిరా, మానవతను చాటి భుజం తట్టాలిరా.
సమభావం చాటినట్టి జెండ మనదిరా, సమభావం చాటినట్టి జెండ మనదిరా, సమసమాజ స్థాపనకు నడుముగట్టరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. ఎర్ర జెండ దారిలోన యువత నడవగా, ఎర్ర మల్లె పరిమళాలు స్వాగతించగా, ఎర్ర జెండ దారిలోన యువత నడవగా, ఎర్ర మల్లె పరిమళాలు స్వాగతించగా, ఎర్రపాట దరువులకు బుడతవూగగా, ఎర్రపాట దరువులకు బుడతవూగగా, ఎర్ర జెండ జనం గుండె చప్పుడాయరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కాలం చెల్లిందంటూ కథలెన్నో అల్లినా, కట్టు కథల గుట్టునంత కాలమే తెలిపిందిరా. కాలం చెల్లిందంటూ కథలెన్నో అల్లినా, కట్టు కథల గుట్టునంత కాలమే తెలిపిందిరా. శ్రమజీవుల చెమట బొట్టు ధార సాక్షిగా, శ్రమజీవుల చెమట బొట్టు ధార సాక్షిగా, ధరిత్రిని ఏలేది కమ్యూనిజమేరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, 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 నడువు ముందరా. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 25, 1925 కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇందుర్తి గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇది సమసమాజ స్థాపన కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆనాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు చేస్తూ ఈ దేశంలో నిలదొక్కుని ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర ఈ ఎర్రజెండా పార్టీకి ఉన్నది. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు, ఎర్రజెండా లేకుండా ఈ భారత దేశ గడ్డ పైన ఏ ఉద్యమాలు నిలదొక్కున్నటువంటి సందర్భాలు లేవు. పేద ప్రజలు ఉన్నంత కాలం ఈ ఎర్రజెండా మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఆనాడు ఉన్నటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం, ఆనాడు పేదల ప్రజల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలను, అన్యాయాలను ఎదిరించడం కోసం ఆనాడు పార్టీ ఆవిర్భవించి నేటికి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ పేద ప్రజల కోసం నిలదొక్కున్నటువంటి ఎర్రజెండా అనేక భూ పోరాటాలు చేసి పేదలకు ఈ రాష్ట్రంలో 10,000 ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేడు జరిగినటువంటి తెలంగాణ పోరాటం, బలిదేశ పోరాటంలో కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ పడబదింపని పోరాటాల ఫలితంగా ఈనాడు తెలంగాణ ఏర్పాటు కావడం అది హర్షించదగ్గ విషయం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు కూడా పేదలకు ఎలాంటి అభివృద్ధి నోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈనాడు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మరింత బలోపేతమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు బాటలు వేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేయడం కోసం
సన్నద్ధమవుతా ఉన్నాం. అదేవిధంగా ఏదేమైనా పేదల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఆనాడు స్వతంత్ర సమరయోధులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా ఈ ఎర్ర జెండా ఎరిపెక్కుతూనే ఉంటుంది. వారి యొక్క అందించినటువంటి త్యాగాలను మున్ముందుకు తీసుకుపోయి కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా నీడ కింద పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఈ కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఎరిపెక్కి ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. డిసెంబర్ 26 శతదినోత్సవ సందర్భంగా ఇది అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కూలీల సందర్భంగా వాళ్ళ రక్తంతో ఎత్తినటువంటి ఈ జెండా ఇప్పటికి కూడా ఆనవాయితీగా డిసెంబర్ 26 నాడు జరుపుకుంటూ ఉన్నాం మనం. ఈ డిసెంబర్ 26 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ అప్పటి కూలీలు కొన్ని దినాలు చాలా 12 గంటలు 18 గంటలు చేస్తున్నప్పుడు ఆ టైంలో పుట్టిన పిల్లవాళ్ళకి తండ్రి కూడా తెలియకపోయేది. అలాంటి సందర్భంలో ఎరుపెక్కినటువంటి ఈ జెండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇదేంటంటే మనము అందరం సమిష్టిగా కృషి చేసి మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఈనాటి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపైన పుట్టి 100 సంవత్సరాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి భారతదేశంలో ఈ 100 సంవత్సరాల చరిత్ర ఏ పార్టీకి కూడా లేదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెల్లదొరలు ఆంగ్లేయులు పరిపాలన చేసినప్పుడే మరి అప్పుడు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 కాన్పూర్లో మరి పుట్టడం జరిగింది. మరి ఏదో కలర్ జెండాలతో కాదు, ఆనాడు కార్మికుల రక్తంలో, కార్మికుల పోరాటంలో బలైనటువంటి కార్మికుల రక్తంలో ముంచి ఎత్తినటువంటి ఎర్ర జెండాకు ఇప్పుడు 100 సంవత్సరాలు నడుస్తున్నటువంటి పార్టీ. కానీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ముందుండి మరి తెల్లదొరలను ఈ భారతదేశం నుండి మరి పారదోలినటువంటి పరిస్థితి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చరిత్ర ఉన్నది. ఎందుకంటే ఈనాటి యువత ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఆనాటి పోరాటాలను మరి కనుమరుగు చేయడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా పోరాటాలను కనుమరుగు చేసినటువంటి మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఏదైనా మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనైనా కానీ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణలో ఆనాడు మరి జమీందారులు, భూస్వాములు, రజాకారులు, గుండాలు మరి పల్లెలపైన పడి మరి ఆనాడు కార్మికులను, కర్షకులను, పేద వర్గ ప్రజలను అణిచివేతకు గురి చేసినటువంటి సందర్భంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు భూములు వంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఆనాడు పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మరి కమ్యూనిస్ట్ పార్టీ జెండా, ఎర్ర జెండాను చూస్తేనే కార్మికులలో ఒక ఆనందం కలిగేది. మరి ఈనాడు రంగురంగుల జెండాలు వచ్చి మరి అధికార పార్టీలుగా మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారాలు చెలాయిస్తున్నాయి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రభుత్వాలు లేకపోవచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేసే శక్తి ఉన్నది. ప్రజలు ఎన్నుకోబడితే మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు, లేకుంటే పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. మరి ఈనాటి యువత కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ 100 చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ ఉన్నదో ఒకసారి పునరాలోచన చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరించి ఎర్ర జెండా పార్టీలను ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి మనకు అండగా నిలుపుకుంటే మరి మన సమస్యలు పరిష్కారమయ్యే ఆలోచన ఉంటుంది. కనుక రానున్నటువంటి కాలంలో మరి